ఆయన HCU యూనివర్సిటీలో చెట్లు నరుకుతా ఉన్నాడు. అక్కడ ఉండే పక్షులు, నెమళ్ళు, జింకలు అవి ఏడుస్తున్నాయి. అరుపులు పెడుతుంటే కూడా ఈయనకు చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇవాళ ఇంతసేపు ఏ భూములు అమ్ముకుందామా, ఏ భూములు లూటీ చేద్దామా, ఇది తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని లేదు. ఆడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు గుంజుకున్నాడు. ఇవాళ ఇప్పుడు మళ్ళా 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గుంజుకొని దాన్ని అమ్ముకుంటాడట. ఇవాళ భూములు అమ్ముకోవడానికే నువ్వు ముఖ్యమంత్రి అయినవా? అదేనా నువ్వు చేసే పని? నువ్వు పేదలకు ఇచ్చిన మాటలు ఏమైనాయి? పేదలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? కేసీఆర్ గారు ఉండగా ఈ రాష్ట్ర జీడిపి పెంచిండు, రాష్ట్రం యొక్క ఆదాయం పెంచిండు కేసీఆర్ జీడిపి పెంచితే రేవంత్ రెడ్డి గుండాయిజాన్ని పెంచుతున్నాడు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పేదల తలసరి ఆదాయం పెంచిండు. పేదల ఆదాయాన్ని కేసీఆర్ తలసరి ఆదాయం పెంచితే ఈ రేవంత్ రెడ్డి ఏమో ఆయన కుటుంబ ఆదాయాన్ని పెంచుకుంటుండు. ఆయన కుటుంబ ఆదాయం పెరుగుతుంది తప్ప పేదలకు ఆదాయం పెరుగుతలేదు. ఏమైనా మాట్లాడింది అనుకో, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే అయితే లూటీ లేదంటే లాఠీ.